గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని టెక్స్టైల్స్ పార్క్ ప్రాంగణంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 500 మందికి ఉచిత టెట్ డిఎస్సి ఉచిత కోచింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కళ్యాణ్ దుర్గం ఆర్జీఓ రాణి, సుస్మిత హాజరై ఈ కోచింగ్ తరగతులు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఉచిత కోచింగ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీకు అందుతున్న ఈ అత్యున్నతమైన అవకాశాన్ని సద్వినియోగం కంపల్సరీ చేసుకోండి. ఇది ఏంటి అంటే ఇది చాలా మారుమూల ప్రదేశం. ఇక్కడికి ఇలాంటి ప్రదేశంలో ఒక ఉచిత కోచింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఒక మంచి ఫ్యాకల్టీని నుంచి ఇక్కడికి తెచ్చి మీ అందరికీ అన్ని కన్వీనియన్స్లు కల్పించి ఉచితంగా ఒక కోచింగ్ ఇస్తున్నారు. సో ఇంతకన్నా ఒక ఏంటి అంటే ఇంతకన్నా యూనివర్స్ చెప్పదు మీకు. యు ఆర్ రెడీ ఫర్ ఇట్ అంతే కదా. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కంపల్సరీ. నాకు తెలుసు దీంట్లో చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంట్లో సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు, నిరుద్యోగ యువత ఉంటారు, ఒక 99 ఫెయిల్యూర్స్ చూసిన వాళ్ళు కూడా ఉంటారు. బర్నింగ్ డిజైర్ అంటారు, జ్వలించే కాంక్ష ప్రతి మనిషిలోనూ. నేను ఇది సాధించాలి, ఆ జ్వలించే కాంక్ష ఉన్నప్పుడే ఏదైనా రాజకీయాల్లో అయినా, వ్యవసాయంలో అయినా, కుటుంబ పరంగా అయినా, వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా అది లేకపోతే, ఆ ఫైర్ లేకపోతే ముందుకు పోలేరు. ముందుకు వెళ్ళగలిగినా కొంత దూరమే పోగలరు, కానీ బియాండ్ ఏ పాయింట్ మీరు ముందుకు పోలేరు. కాబట్టి ఆ పట్టుదల, కసి ప్రతి మనిషిలోనూ ఉన్నప్పుడు దాన్ని సాధించడానికి కఠోర పరిశ్రమ చేయాలి. ఆషామాషిగా ఏది రాదు. ఇప్పుడు మేమంతా ఎమ్మెల్యేలేనంటే గాలే నిరంతరము ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏమొచ్చినా వాళ్లకు తోడుగా ఉండి సాధ్యమైనంత సహకారం ఇచ్చి ప్రభుత్వంతో అధికారం లేకపోతే పోట్లాడడం, పోరాటాలు చేయడం, ధర్నాలు చేయడం, కేసులు పెట్టించుకోవడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, ఇవన్నీ ప్రజా జీవితంలో భాగమైపోయాయి. అధికారం ఉన్నప్పుడు ప్రజల అవసరాలు తీర్చడం, ప్రజల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రభుత్వంలో వచ్చే కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో అధ్యయనం చేయడం, వాటన్నిటికీ మన ప్రాంతానికి అనుగుణంగా ఏవేవి తీసుకురావచ్చో సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాటన్నిటిని సాధించుకొని వచ్చి ప్రజలకు మెరుగైన సేవలు